పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ కాలేదంటూ సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్ చిట్ ఇచ్చిన అనంతరం రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఏకంగా సీబీఐ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా కల్తీ జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ జరిగిందంటూ రాష్ట్రంలో పలుచోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. దీన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. తిరుమల లడ్డూ వివాదంలో దర్యాప్తు చేసిన సీబీఐ ఛార్జ్ షీట్ క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ తమ పార్టీతో పాటు వైఎస్ జగన్పై ఆరోపణలు గుప్పిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయాన్ని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ దృష్టికి వెళ్లింది. ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వారిపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు. సీబీఐ సిట్ ఛార్జ్ షీట్లోని అంశాలను తప్పుదోవ పట్టిస్తూ తమ పార్టీని నిందిస్తూ గుంటూరు, పిడుగురాళ్ల, వినుకొండ, దర్శితో పాటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ఆయన వెల్లడించారు. తమ పార్టీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడంతో పాటు సాక్షాత్తు సుప్రీంకోర్టుకు సీబీఐ దర్యాప్తు టీమిచ్చిన ఛార్జిషీట్ను తప్పుబట్లా వారి పరువుకు భంగం కలిగించే విధంగా ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఫలితంగా రాష్ట్రంలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిపై సీబీఐ ఛార్జిషీట్లో ఎలాంటి నేరారోపణలు చేయలేదని గుర్తు చేశారు. అయినా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తూ వారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఫోటోలతో సహా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని లేళ్ల అప్పిరెడ్డి వివరించారు.